గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారు కదా? ఒక మంచి మాట చెప్తా. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును. The book of Proverbs chapter 16 verse 18. This verse often portrays God as opposing pride and favoring humility. So a haughty spirit can lead spiritual destruction and ఐసోలేషన్. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఒక యవ్వనస్తురాలు కష్టపడి చదువుకుంటూ ఎదిగిందంట. ఒక క్లాస్ మీద ఒక క్లాసు ప్రౌడ్ గానే వెళ్ళిపోతుంది. నాకు ఎక్కడ ఎదురు లేదు అనుకుంటూ వెళ్ళిపోతుందంట. చాలా మంచి కంపెనీలో జాబ్ సంపాదించింది. సంపాదించిన తర్వాత అందరికంటే ఎక్కువగా నేనే జ్ఞానంగా ఉన్నాను అని చెప్పి ప్రౌడ్ ఫీల్ అవుతూనే ఉందంట. ఆ ప్రౌడ్ ఎక్కడికి తీసుకెళ్ళిందంటే వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి తనకున్నటువంటి ఆఫీస్ 5th ఫ్లోర్ లోంచి జంప్ చేసి తను చంపుకుంది, సూసైడ్ చేసుకుంది. ఎందుకంటే మనము గర్విస్తున్న కొలది మన జీవితంలో చాలా వరకు అడ్డంకులు ఎదుర్కొంటాం, చాలా వరకు మనుషులను దూరం చేసుకుంటూనే ఉంటూ ఉంటాం. నేను ప్రకటిస్తున్నటువంటి ఆయన అంటున్నాడు, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. గర్వముగా భావిస్తున్నావా? దేని గురించి గర్వం? లోకములో ఎంత ధనవంతుడైనా సరే కప్పి పెట్టాలి అంటే ఖచ్చితంగా 6 అడుగులు మాత్రమే కావాలి. ఈ లోకములోనికి ఏది తీసుకురాలేదు, ఈ లోకములోంచి ఏది తీసుకెళ్ళం. కానీ ఆ గర్వం ఇంకా భయంకరమైన స్థితిలోనికి తీసుకెళ్తుంది. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడు తన తింటున్నది కూడా అబ్జర్వ్ చేసుకోలేని పరిస్థితిలో తింటుంటే కింద పడుతున్నటువంటి వాటిని ఒక పేదవాడు తింటున్నాడంట. ఒకానొక సమయంలో ఇద్దరూ చనిపోయారు. చనిపోయినప్పుడు ఎక్కడైతే పేదవాడు బాధపడుతున్నాడో వెళ్ళిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో నెమ్మదిగా ఉన్నాడంట. ఈ ధనవంతుడు మాత్రము గర్వించి తినేది కూడా అర్థం కాని పరిస్థితిలో తింటున్నటువంటి వ్యక్తి అక్కడ నరకంలో ఉన్నాడంట. ఎంత బాధాకరమో కదా. ఏం చూసుకుని గర్విద్దాం? అందం చూసి గర్విద్దామా? ఆరోగ్యం చూసి గర్విద్దామా? జ్ఞానము చూసి గర్విద్దామా? గృహాన్ని చూసి గర్విద్దామా? నీ పొజిషన్ ఎంతైనా సరే ఎవరూ తీసుకోరు. చూస్తుంటే అందమైన గృహం కట్టుకుంటున్నారంటే దాని ప్లాన్స్ కోసం, ఒకవేళ వాళ్ళకి స్తోమతుంటే ఆ ప్లాన్స్ కోసం నీ గృహాన్ని చూస్తారే గాని దిష్టి తగులుతుంది అంటూ ఎదుటి వారిని చిన్నబుచ్చడం చాలా తప్పు. మతాలు మారుస్తున్నారు అన్న మాట అంటున్నారు. మతాలు మార్చడము అంటే మనకొక వ్యక్తిత్వం లేదా, మనకొక క్యారెక్టర్ లేదా, మనకొక హృదయం లేదా? ఎదుటివారు వచ్చి మన మీద అజమాయిషీ చేస్తున్నారంటే దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. వాళ్ళు అలా మారుతున్నారు, వీళ్ళు ఇలా మారుతున్నారని చెప్పి రకరకాలుగా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ గర్విస్తున్నారు. ఆ గర్వము నాశనానికి తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రకటిస్తున్నటువంటి ఆయన అంటున్నాడు, నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా మంది షుగర్ వచ్చినటువంటి వాళ్ళని కర్స్డ్ పీపుల్ గాను, షుగర్ లేనటువంటి వారు బ్లెస్సెడ్ పీపుల్ గాను పోర్ట్రై చేస్తున్నారు. అది కేవలం ఫిజికల్ బాడీ నుంచి. ఒకటే చెప్తున్నాను, నేకెడ్ గా వచ్చాము, నేకెడ్ గానే వెళ్ళిపోతాం, ఏమీ తీసుకెళ్ళం. కాబట్టి గర్వించొద్దు. ప్రతిరోజు నువ్వు ప్రేమతో ఆప్యాయత అందరినీ సంపాదించుకో. నీ స్థితిని బట్టి సంతోషించు. ఒకటి మాత్రం ఫైనల్ గా నేను ఒకటి చెప్తా, be conscious and think positively. Keep smiling. Have a blessed day. Thank you.